ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, మన జీవిత యాత్రలో ఆకాశాలను భూమిని చేసిన దేవుని దీవెనలు మనతో ఉంటే మనకిక కొదువ ఏముంటుంది? విశ్వాన్ని చేసిన అమిత శక్తిమంతుడైన దేవుడు మనకు సహాయంగా ఉంటే వేరే సహాయం మనకెందుకు అవసరమవుతుంది? తన ప్రజలను దీవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రత్యేకమైన దీవెనలను వారు అనుభవించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనలో నమ్మకం ఉంచిన వారందరికీ క్రీస్తు శిలువ మూలంగా దేవుని దీవెనలన్నీ దొరకగలవు. దేవుడు బైబిల్ను రాయించి ఇచ్చిన గొప్ప ఉద్దేశాలలో ఒకటి ఏంటంటే, దేవుని ఆశీర్వాదాలను ఎలా పొందాలో ప్రజలు నేర్చుకొని శాశ్వతంగా వాటిని అనుభవించాలనే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని. ప్రియులారా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని. ప్రియులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులు అందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలి అనగా, దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. అపోస్తలుడైన పౌలు ఏథెన్సు వారితో ఈ విధంగా అంటున్నాడు, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికినీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అని.
సహోదరి సహోదరులారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భూమి ఆకాశములను సృజించిన నీ చేత మేము ఆశీర్వదించబడిన వారమని, మా జీవిత యాత్రలో నీ దీవెనలు మాతో ఉంటే మాకు కొదవేముండదని, నీ ప్రజలను దీవించాలనే నీవు కోరుకుంటున్నావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు గనుక వారిని నమ్ముకొనక నీ మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, క్షేమమును సమాధానమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.